కాని తమరి యొక్క కొద్ది విశేష భక్తులు ఇక్కడిదాకా చేరుకునే సౌభాగ్యాన్ని పొందడం అనుచితమవుతుందా? నీ యొక్క విన్నపంలో మాతృవాత్సల్యం పెళ్ళుబుకుతూ ఉంది దేవి. మేము నీ యొక్క కోరికకు సమ్మతినిస్తూ స్వచ్ఛమైన శివభక్తులు ఇక్కడికి చేరుకోగలిగే సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్నాం. తమరి భక్తులు ఏ విధంగా ఇక్కడకు రాగలరు స్వామి? మా యొక్క ప్రేరణ వారిని అమరనాథ గుహ చేరేందుకు పిలుస్తుంది. ధన్యురాలిని స్వామి. నా కోరికను మన్నించి తమరు శివభక్తులపై చూపిన కృపకు కృతార్థురాలినయ్యాను. ఇప్పుడిదే శుభ సమయాన నా మరో కోరికను పూర్తి చేయండి. దేవి పార్వతి, బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కోసమని నీవు ఈ పవిత్ర గుహకు వచ్చావు. ఇంక ఇందులో విన్నపాలకు అవసరం ఏముంది? ఢమరుకనాదం ఎందుకు స్వామి? దేవి పార్వతి, ఏ ప్రకారంగా ఈ పవిత్ర గుహకు వచ్చే జీవి అమరుడు కాగలడో అదే ప్రకారంగా ఎవరి చెవులలోనైనా సరే దివ్య బ్రహ్మజ్ఞానం పడినట్టయితే అతడు బ్రహ్మజ్ఞానై ఈ సృష్టి యొక్క సమస్త వ్యవస్థను చిన్నాభిన్నం చేయగలడు. కానీ ఢమరుకనాదంతో ఏమిటవుతుంది? ఈ ఢమరుకనాద శబ్దాన్ని విని ఈ గుహకి చుట్టుపక్కల తిరుగుతూ ఉండే జీవజంతువులు భయపడి పారిపోతాయి. జీవజంతువులు ఇక్కడ ఉన్నాయా స్వామి? ఆశ్చర్యంగా ఉందే. ఈ ప్రశ్న మమ్మల్ని పర్వతనందిని పార్వతి అడుగుతూ ఉందే. దేవి, జీవితం మీద ఆకాంక్ష జీవాత్మను ఎక్కడెక్కడకు తీసుకువెళ్తుందో అది తెలుసుకుని నీకు అపరిమిత ఆశ్చర్యం వేస్తుంది. ఈ గుహను చూసి కూడా నాకు నిజంగా ఎంతో ఆశ్చర్యం వేస్తుంది స్వామి. మేము ఈ ఆశ్చర్యజనకమైన స్థానంలోనే నీకు బ్రహ్మజ్ఞానం యొక్క అమర సందేశాన్ని ప్రసాదిస్తాం. అందువల్లనే భవిష్యత్తులో ఈ గుహ అమరనాథ ధామం అనే పేరుతో ప్రసిద్ధమవుతుంది. జయము అమరనాథ ధామానికి. ఈవేళ మా ప్రియమాసమైన శ్రావణమాసంలోని పౌర్ణమి. ఈనాటి వేళ శ్రద్ధతో శివభక్తులు మా ప్రేరణను పొంది ఇక్కడున్న మా ప్రతిరూప శివలింగ దర్శనం చేసుకున్నచో వారికి అమరత్వంతో పాటుగా దివ్యజ్ఞాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అదే మేమిప్పుడు నీకు ప్రసాదిస్తున్నట్లే. అంటే ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి నాడు ఇక్కడ తమరి ప్రతిరూపంగా మంచుతో శివలింగం అవతరిస్తుందా? అవును దేవి. ఈ వేళ నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చంద్రుడు పెరుగుతూ ఉండటంతో పాటుగా మా ప్రతిరూపంగా మంచుతో శివలింగం పెరుగుతూ పౌర్ణమి నాటికి పూర్తవుతుంది. అలాగే చంద్రుడు తరుగుతూ ఉండగా అమావాస్యకు మాలో విలీనమైపోతుంది. దేవి, ఈ ఆసనంపై నీవు విరాజిల్లు.
బ్రహ్మజ్ఞాన కథ అత్యంత రహస్యమయము, ఇంకా కఠినమైనది. మేము ఈ జ్ఞానాన్ని నీకు సమాధి అవస్థలో ప్రసాదిస్తాము. దీనిని చెబుతూ ఉన్న మాకు, ఇంకా వింటూ ఉన్న నీకు రోమాంచితమయ్యే అనుభూతి అవుతుంది. ఇక నీవు వింటున్న సూచనగా కొడుతూ ఉండు. దానివల్ల మాకు తెలుస్తుంది నీవు శ్రద్ధగా బ్రహ్మకథను వింటున్నట్లు. తమ ఆజ్ఞ. శక్తి స్వరూపిణి పార్వతి, నీకు తెలుసును కదా, పూర్వకాలంలో మేము మా నిర్గుణ దివ్య తేజస్సుతో పంచక్రోశీ నగరాన్ని నిర్మించామని. శ్రీ మహావిష్ణువు పురుషుని రూపంలో ప్రత్యక్షమై మా పంచాక్షరి మంత్రాన్ని ప్రణవనాదంతో బ్రహ్మజ్ఞానానికై సాధన చేస్తూ జపం చేయసాగాడు. మా యొక్క ఈ పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించడంతో ఒక దివ్యమైన ధ్వని ఉత్పన్నం అయింది. ఆ దివ్య ధ్వనితో ఆనందం అలలులాగా పొంగింది. శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ శరీరం ఈ ఆనందమయ అలల అనుభూతిని పొందసాగింది. ఆయన తనువు నుంచి పవిత్ర ఓంకారమయమైన ధ్వని వెలువడసాగింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ ఓంకారమయ ధ్వని ఒక విషయాన్ని సూచించింది. పరమ పురుషుడైన శ్రీ మహావిష్ణువుకు బ్రహ్మజ్ఞాన సాక్షాత్కారం అవుతోందని. ఈ బ్రహ్మజ్ఞానమే శివుని యొక్క స్వరూపం. ఏ జీవి అయితే మా పరమాత్మ స్వరూపం యొక్క ఈ బ్రహ్మజ్ఞానాన్ని తన హృదయంలోనే దర్శించుకోగలడో అతను సాక్షాత్తు మమ్మల్నే, అంటే శివతత్వాన్ని సంప్రాప్తించుకోగలడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవి పార్వతి, లోక కళ్యాణం ఇంకా నిరంతర శివభక్తిలో ప్రయత్నశీలురు, శుద్ధమైన ఆత్మ, నిర్మలమైన మనస్సు, తాత్విక చింతన కలవారికి శీఘ్రంగా శివతత్వ ప్రాప్తి తప్పక లభిస్తుంది. సృష్టిలోని ఒక్కొక్క అణువులోనూ శివతత్వం యొక్క అనుభూతిని పొంది ప్రాణికోటి యందు శ్రద్ధ చూపి భావాలను నొప్పించకుండా ఇంకా సంపూర్ణ జగత్తును శివుని రచనయేనని భావించేటట్టి జీవాత్మలకు శివజ్ఞానం సంప్రాప్తిస్తుంది. తమను తాము శ్రేష్ఠులుగాను ఇతరులను నికృష్టంగానూ చూడకుండా తప జపాలతో ఇంకా పవిత్రతతో అగ్రసరులైనట్టు వారి మార్గానికి అడ్డు రాకుండా ఉండే అహంకారరహిత జీవాత్మలకు
శివభక్తి ప్రాప్తి లభిస్తుంది. శివతత్వం, శివజ్ఞానం ఇంకా శివభక్తి కనుక ప్రాప్తిస్తే మనస్సు, ఆత్మ ఇంకా బుద్ధి తేజస్సు మరియు వర్చస్సుతో నిండిపోతాయి. ఇవన్నీ పొందిన పిమ్మట ఇక పొందడానికి మిగిలి ఏమీ ఉండవు. శివతత్వం, శివజ్ఞానం ఇంకా శివభక్తిని పొందడానికి ఒకే ఒక మార్గం. శివచరణాలకు తమ జీవితాలను సమర్పించి నిరంతరం మా యొక్క పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయని జపించడం. మా యొక్క ఈ పంచాక్షరీ మంత్రం ఓం నమః శివాయలో జగత్తులోని సర్వశ్రేష్ఠ జ్ఞానం సమాహితమై ఉంది. ఓం అగ్రపూజకు సమర్పితం, త్రిమూర్తులకు చిహ్నం, ఆది స్వరము. శివుడు జీవరాశి యొక్క కళ్యాణానికి స్వరూపం. అట్టి కళ్యాణరూపి అయిన శివుని స్వరూపానికి నమస్కరించడం బ్రహ్మరూపి అయిన శివుని ప్రాప్తి చెందడానికి సర్వోత్తమ ఉపాయం. ఇదే బ్రహ్మజ్ఞానంలోని తత్వం. ఇదే శివుని సుందర రచన. మా ద్వారా ప్రకటితమయ్యే సత్యం, శివం ఇంకా సుందరంతో కలిసి ఉన్న ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందేవారు మహాభాగ్యవంతులు. వారు మా స్వరూపం యందు ప్రగాఢ శ్రద్ధ కలవారు. మా ఆజ్ఞానుసారంగా ధర్మ మార్గాన్ని అనుసరించేవారు మా కృపతోనే మాయామోహాల నుండి విముక్తులై మా పరమానంద సచ్చిదానంద స్వరూపంలో లీనమైపోతారు. స్వయంగా మా చేత రచించబడిన, చెప్పబడిన ఈ దివ్య జ్ఞానాన్ని పొందినట్టి జ్ఞానులు ఈ జ్ఞానం యొక్క ప్రకాశరూపమైన అగ్నిలో తమ కర్మసహిత శరీరాన్ని కాల్చివేసి మా కృప వల్ల కర్మబంధనాల నుండి విడివడి మోక్షాన్ని సంప్రాప్తించుకుంటారు. అప్పుడు ఈ సృష్టిలోని అత్యంత గోపనీయమైన రహస్యం కూడా వారి సమక్షంలో రహస్యంగా దాగి ఉండదు. ఎందుకంటే వారు స్వయంగా శివతత్వ ప్రాప్తికి చిహ్నంగా మారిపోతారు. ఇదే పరమ దివ్య బ్రహ్మజ్ఞానం. దీనిని పొంది నీవు నీ ఆత్మను మా పరాత్పర పరబ్రహ్మలో లీనం చేసేశావు. ఇప్పుడు నీవు స్వయంగా శివతత్వము, శివజ్ఞానము ఇంకా శివభక్తికి చిహ్నానివి. నీవు నిద్రపోతున్నావు పార్వతి. నీవు నీ నిద్రను ఆపుకోలేకపోయావు. పరమశివతత్వం ఇంకా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి పొందడం కన్నా నీకు నిద్రయే ప్రియమైనది. ఆశ్చర్యమే, మా యొక్క ప్రతి వాక్యానికి ఎవరు కొడుతున్నారో? ఎవరక్కడ మా యొక్క ఆజ్ఞ లేకుండా ఈ దివ్య బ్రహ్మజ్ఞాన సందేశాన్ని విని కొడుతున్నారు?
మా ఎదుటికి రండి. మహేశ్వర, తమరి ఆజ్ఞ లేకుండా ముల్లోకాలలోనూ ఒక్క రేణువు కూడా ఇక్కడ నుండి అక్కడికి కదలలేదు. మీ యొక్క డమరుకనాదం ద్వారా ఈ స్థానానికి రమ్మని నాకు సందేశం లభించింది. తమరి ఇచ్ఛా విరుద్ధంగా కపోతం లాంటి సాధారణ పక్షి ఇట్టి భయంకర శీతల ప్రదేశంలో ఒక్క క్షణం కూడా జీవించి ఉండగలదా? ఇది విన్న పిమ్మట కూడా నేను తమరి ఆజ్ఞను ఉల్లంఘించానని అనిపించినట్లయితే నన్ను దండించండి పరమేశ. నేను పాపిని, తమరి దండనకు యోగ్యుడను స్వామి. మనసు చిన్నబుచ్చుకోకు ద్రౌమ్య. ఈ మాయ అంతా మేము నిన్ను శాప విముక్తిని చేసి బ్రహ్మజ్ఞానం అందించేటందుకే కల్పించాం. బ్రహ్మజ్ఞానానికి అర్హత నీకు ఉన్నదని ఎప్పుడో మేము నిశ్చయించాం. ఇప్పుడు నీవు నీ గురువు యొక్క శాపాన్నుండి విముక్తుడవయ్యావు బ్రహ్మజ్ఞాని ద్రౌమ్య. పరమేశ, పరమేశ,